ఇంకా అతి పెద్ద మోసం మన నియోజకవర్గానికి జరిగిండేది దొంగ పట్టాలు. ఇక్కడ అందరు చాలా మంది వెళ్ళి తీసుకున్నారు కదా, వాళ్ళు ఇచ్చారు కదా ఎలక్షన్ ముందు, చిందేపల్లిలో ల్యాండ్ ఉంది, ఇల్లు ఉంది అని. మన నియోజకవర్గంలో 10,000 పైచిలకు దొంగ పట్టాలు ఇచ్చారు కరెక్ట్ గా ఎలక్షన్ 15 రోజుల ముందు. కుటుంబంలో 10 మంది ఉంటే 10 మంది 10 సచివాలయాలకు వెళ్ళి బస్సులు పెట్టి తీసుకెళ్లి మీకు చిందేపల్లిలో సైట్ ఉందని చూపించి ఆ ల్యాండ్ కొద్దిమంది చూపలే, కానీ మీకు పట్టాలు ఇచ్చారు. కానీ అక్కడ పట్టా లేదు. మన కళ్ళ ముందు ఉండే మనకు రాబోయే పెద్ద సమస్య ఏం తెలుసా? రేపు మీకు నిజంగా అర్హులై ఉండి మీకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలో, ఇల్లు కట్టుకోవడానికి శాంక్షన్ చేయాలో అంటే మనకు రాదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ మీ ఆధార్ కార్డ్ ఎంటర్ చేస్తే మీకు ఇల్లు ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ మనకైతే ఇల్లు ఇవ్వలేదు, అక్కడ ఏ సైటు లేదు. ఇక్కడ ఆ బాధితులు ఉంటారని నేను అనుకుంటా. ఉన్నారా కదా? అందరం అదే చెప్పడం. అట్లే నేను ఎలక్షన్ కి వచ్చినప్పుడు కూడా చెప్పిన దొంగ పట్టా అనేసి. ఆ రోజు కొద్దిమంది నమ్మారు, కొద్దిమంది నమ్మలేదు. ఆ దొంగ పట్టానే కదా ఓటు కోసం ఇచ్చేశారు. మన నియోజకవర్గం కాదు, మన నియోజకవర్గం కాని చోట ఒక ఫ్యాక్టరీ, ఒక బ్లాక్ కలర్ సాయిల్ ఏదో ఉంది అక్కడ. అది ఇల్లు కట్టుకునేకి లేదు, మనం అక్కడ పోయేదానికి లేదు. ఇక్కడ నుంచి 40-50 కిలోమీటర్ అంటే ఇక్కడ నుంచి వలస పోయి పక్క నియోజకవర్గంలో ఉండేటట్టు. ఆ నియోజకవర్గంలో లాలేరు ఆ రోజే చెప్పారు ఇది మా నేల, మేము ఈమని. అక్కడ ఇంత నేల చూపించి 10,000 మందికి పట్టాలు ఇచ్చేసారు. సాయినగర్, లింగేశ్వర నగర్, ఓటేర్లో. ఒక్క ఓటేర్లో మొన్న 500 మంది వచ్చారు, పట్టాలు తీస్తారు, ఇచ్చారు మాకని. ఇది ఇక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే గారు అంటే మన పులివర్తి నాని గారు కూడా సవరించలేరు ఆ తప్పుని. సీఎం గారి దగ్గరికి వెళ్ళాల, అంత పెద్ద సమస్య అది.